వాగ్దానముతో కూడిన నిబంధన. ఆ అబ్రహామును బయటకు పిలిచాడు. అబ్రహామా రా అన్నాడు. ఆయన తన ఇంటి వారిని, తన ఊరిని విడిచి, తన రాజ్యమును విడిచి బయటకు వచ్చాడు. నీ ద్వారా ఒక రాజ్యాన్ని కడతాను అని అన్నాడు. ఆ రాజ్యాన్ని కట్టే క్రమంలో నీకు పిల్లలను ఇస్తాను అని అన్నాడు. ఈయనకు బాగా వయసుడిగిపోయింది. భార్యామణి ముసలితనంలో ఉంది. ఆమె నవ్వుకుంటోంది, నాకా పిల్లలా, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చే వరకు నీకు వాగ్దాన కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అయితే నీ కుమారులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, ఆ వారి పిల్లల పిల్లల పిల్లలు ఐగుప్తు దేశంలో 400 పైచిలుకు సంవత్సరాలు ఉంటారు. ఎందుకుంటారు అనంటే, ఇంకా ఈ కనాను ప్రాంత ప్రజల యొక్క పాపం పండలేదు, వారికి ఇంకా నేను సమయం ఇస్తున్నాను, ఇంకా వారు మారు మనస్సు పొందుతారేమో, ఇంకా వారు రూపాంతరం వైపుకు వస్తారేమో అని ఆశపడి చూస్తున్నాను. అంతవరకు నీ పిల్లలతో నేను ఇంకొక సమాజానికి బుద్ధి చెప్పాలి, నేను ఇంకొక సివిలైజేషన్ లేకపోతే ఇంకొక నాగరికత కొమ్ములు విరవాలి అని అన్నాడు. ఆ నాగరికత పేరే లేకపోతే ఆయన చేసినటువంటి 3వ నిబంధన. ఒక నిబంధనే ఇదంతా కూడా, 3వసారి చేసిన నిబంధన. ఇశ్రాయేలు తన పిల్లల పిల్లలు ఫలించారు, విస్తరించారు, భూమిని నిండించారు, అభివృద్ధి చెందారు, కానీ రాజ్యం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కబడినటువంటి రాజ్యములో బానిసలైపోయారు. పని ఎక్కువ, పారితోషికం తక్కువ, సమయాలలో పని చేస్తున్నారు, తినటానికి ఏమీ లేదు, ఏం చేయాలో తెలియదు. వారి ఆర్తనాదాలు ప్రభువు విన్నాడు. నేనున్నాను, నేను విన్నాను అని అన్నాడు. మీకు వేరే ఎవరో గుర్తొస్తూ ఉంటే అది ఇక్కడి నుంచే వచ్చింది. మీరేదో అనుకుండేరు పొరపాటున, అది ఇక్కడి నుంచే వచ్చింది. ఏదొచ్చినా నేను ఉన్నాను అని అన్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పినవాడు. నేను విన్నాను అన్నాడు. వారి ఆర్తనాదాలు విన్నాను అని అన్నాడు. ఉండి అలా ఊరుకోలేదు. 3వ మాటగా ఆయన ఒక వాగ్దాన నిబంధనను చేశాడు. ఏమిటది? మోషే ద్వారా చేశాడు. నీ ద్వారా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం యొక్క పర్యవసానముగా ఒక రాజ్య నిర్మాణం నేను చేస్తాను. 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత ఏర్పాటు చేసుకుని, 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ రాజ్యములో నుండి నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. నోవహు నువ్వు రా అన్నాడు. అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. అందరినీ రా అనే పిలుస్తాడు ఈయన.